ఒక రాజుగారు గుర్రం మీద పక్క రాజ్యానికి వెళ్తూ ఉంటే మధ్యలో ఒక చెరువు అడ్డొచ్చిందంట. సో ఆ చెరువు అడ్డొచ్చిందని చెప్పేసి పక్కన పిల్లోడు నిద్రపోతుంటే వాడిని లేపి, ఒరే బాబు మేము ఈ చెరువు దాటాలి, ఇది ఎంత లోతు ఉంటుంది, గుర్రం వెళ్ళగలదా అని అడిగితే వెళ్ళిపోద్ది అని చెప్పాడంట. చెప్తే ఆయన గుర్రం వేసుకుని వెళ్తే ఫస్ట్ గుర్రం కాళ్ళు ఇక్కడ వరకు మునిగిపోయినాయి, తర్వాత గుర్రం ఆల్మోస్ట్ మునిగిపోతుంది. ఆయన కూడా మునిగిపోయే స్టేజ్కి వస్తుంటే మళ్ళీ ఆయన దిగి ఈత కొట్టుకుంటూ గుర్రాన్ని కూడా లాక్కుని వచ్చి మళ్ళీ ఆ పిల్లడి దగ్గరికి వెళ్ళి, ఓరే నైనా నిన్ను అడిగాను కదరా, లోతు తక్కువ ఉంది వెళ్ళిపోమని చెప్పావు కదరా, ఇప్పుడు నేను మునిగిపోదును నేను చచ్చిపోదునని ఒకటి పేకపోతుంటే ఆ పిల్లోడు అన్నాడంట, ఆ పక్కన బాగుతుంది కదా దాని కాళ్ళు ఇంతంతే ఉంటాయి, మరి అది ఈజీగా ఆ చివరికి ఈ చివరికి వెళ్ళిపోద్ది, మీ గుర్రం కాళ్ళు ఇంత పెద్దగా ఉన్నాయి అయినా మీరు వెళ్ళకపోయారా అని అన్నాడంట. సో ఇక్కడ మీకు అర్థమైన నీతి ఏంటంటే జీవితంలో మనకి అన్నీ తెలియవు, కొన్నిసార్లు మనం పక్క నుండి సలహా అడుగుతాం, కానీ మనం ఎవరినైతే సలహా అడుగుతున్నామో వాడు చెప్పేవాడు కరెక్ట్ వ్యక్తి అయి ఉండాలి ఏ విషయంలో అయినా.